హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాకు ఒక స్మాల్ రిక్వెస్ట్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. త్రిపురవర గ్రామంలో జరిగిన సంఘటన. దేవేంద్రనాథ్, దీక్షిత్ ఇద్దరు అన్నదమ్ములు కవలులుగా ఒకేసారి పుట్టారు. తండ్రి నందకిషోర్, తల్లి బాలామణి. పెన్నా నది పక్కనే వీరు నివసిస్తున్న ఇల్లైతే ఉంది. అది చాలా పాతబడిన ఇల్లు. గోడలు కూడా శిథిలావస్థమై ఉన్నాయి. ఆ ఇల్లు ఎప్పుడు కూలిపోతుందో కూడా తెలీదు. దీక్షిత్కి పుట్టుకతోనే మాటలు రావు, అలాగే వినిపించదు కూడా. దేవేంద్రనాథ్కి కళ్ళు లేవు, పుట్టుకతోనే కళ్ళు లేకుండా పుట్టాడు. తండ్రి నందకిషోర్ బాధ అయితే చెప్పలేనిది. ఎందుకంటే పుట్టిన ఇద్దరికీ కూడా ఆ దేవుడు ఇలాంటి లోపాలు ఇచ్చినందుకు నందకిషోర్ బాధపడిన రోజంటూ లేదు. అలాగే తల్లి బాలామణి ఇద్దరు కొడుకుల్ని చాలా గారాబంగా ప్రేమతో పెంచింది. ఇద్దరిలో ఏ ఒక్కరూ కూడా బాధపడినా తల్లి బాలామణి తట్టుకోలేదు. అలా నందకిషోర్, బాలామణి పుట్టిన ఇద్దరు పిల్లల్ని ఎలాంటి కష్టం లేకుండా ప్రేమానురాగాలతో పెంచారు. రాను రాను వీళ్ళు ఉంటున్న ఇల్లైతే చాలా దారుణంగా మారిపోయింది. నందకిషోర్ వెంటనే ఈ ఇంటి నుండి వేరే ఇంటికి వెళ్ళిపోవాలనుకున్నాడు. దేవేంద్రనాథ్కి, దీక్షిత్కి ఊహ తెలిసినప్పటి నుండి వాళ్ళ తల్లిదండ్రుల ప్రేమ తప్ప మరి ఎలాంటి మంచి చెడు సమాజంలో ఎలా ఉండాలో, వేరే వాళ్ళు ఎలా ఉంటారో తెలీదు. దేవేంద్రనాథ్కి కళ్ళు లేవు, కానీ చెప్పిన ప్రతి మాట విని స్పష్టంగా సమాధానం చెప్పగలడు. అయితే దీక్షిత్కి ఏదైనా ఇవ్వాలన్నా మూడో మనిషి ఖచ్చితంగా పక్కన ఉండాల్సిందే. నిండు పున్నమి రోజు, పక్కనే నదీ ప్రవాహం, చల్లటి గాలి. ఒక పెద్ద బండరాయి మీద కూర్చొని నలుగురు సరదాగా ఆటలాడుతూ ఉండగా నందకిషోర్, బాలామణి ఇద్దరు ఒక్కసారిగా కింద పడ్డారు. ఇద్దరి తలకి రాయి గుద్దుకోవటం వల్ల చాలా పెద్ద గాయం అయితే అయింది. దేవేంద్రనాథ్కి, దీక్షిత్కి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉన్నారు. దీక్షిత్ అయితే వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూశాడు. రక్తం చాలా పోవటం వల్ల ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు. చనిపోయిన విషయం దేవేంద్రనాథ్కి తెలీదు. దీక్షిత్ చెప్పాలనుకున్నా చెప్పలేడు. వీళ్ళిద్దరి పరిస్థితి అయితే చాలా దారుణంగా మారింది. దీక్షిత్ వాళ్ళని చూసి ఏడుస్తూ ఉన్నాడు. దేవేంద్రనాథ్ గట్టిగా కేకలు వేస్తూ ఉన్నాడు. ఏం జరిగిందా అని దీక్షిత్ దేవేంద్రనాథ్ చేయి పట్టుకొని చనిపోయిన వాళ్ళ అమ్మా నాన్నల దగ్గరికి తీసుకొచ్చాడు. అంతే, దేవేంద్రనాథ్కి అర్థమైంది ఇద్దరు చనిపోయారని. ఒక్కసారిగా గట్టిగా కేకలు వేసి ఏడ్చేశాడు. దీక్షిత్, దేవేంద్రనాథ్ ఇద్దరు కూర్చుని ఏడుస్తూ ఉన్నారు. దీక్షిత్ వెంటనే పరిగెత్తుకుని ఊళ్ళోకి వెళ్ళాడు. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి ఏడుస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరూ కూడా కోపంతో ఇక్కడి నుండి వెళ్ళాలంటూ తలుపులు వేయటంతో దీక్షిత్కి ఏం చేయాలో అర్థం కాక తిరిగి ఇంటి దగ్గరికి వచ్చేశాడు. ఇద్దరూ కలిసి చనిపోయిన అమ్మా నాన్నలను ఇంట్లోకి తీసుకొచ్చారు. దీక్షిత్ దేవేంద్రనాథ్ ఇంట్లో ఒక మూలన కూర్చోబెట్టాడు. దీక్షిత్ ఇల్లు మొత్తం వెతుకుతూ ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళని ఈ ఇంట్లోనే పూడ్చటానికి గడ్డ పలుకు కోసం ఎక్కడా కనిపించలేదు. ఒక రూమ్కి తాళం వేసి ఉంది. ఒకవేళ ఈ రూమ్లో ఉండొచ్చు అనుకుని ఒక రాయిని తీసుకుని ఆ తాళాన్ని పగలగొట్టాడు. వెంటనే లోపలికి వెళ్ళి చూశాడు. రూమ్ మొత్తం బూజు పట్టి కీటకాలతో భయంకరంగా ఉంది. అసలు ఇన్ని రోజులు ఈ గదిని వాడకుండా ఎందుకు ఇలా ఉంచారో దీక్షిత్కి అర్థం కాలేదు. లోపల చాలా పుస్తకాలైతే ఉన్నాయి. అసలు ఆ పుస్తకాల్లో ఏమున్నాయో కూడా తెలీదు. వాటన్నింటినీ తీసి ఒక్కొక్కటి చూస్తూ ఉండగా ఒక పుస్తకంలో క్షుద్ర పూజకి సంబంధించిన ఒక వలయం బొమ్మ కనిపించింది. ఆ పుస్తకం మొత్తం రక్తంతో రాసిన అక్షరాలతో, పిశాచాల బొమ్మలతో. దాన్ని పట్టుకున్న వెంటనే దీక్షిత్కి ఎక్కడ లేని భయం. అతని చుట్టూ ఎవరో తిరుగుతున్నారని అనిపించింది. వెంటనే దాన్ని కింద పడేశాడు. కానీ అతని చేతులు మొత్తం ఎర్రగా మారాయి. ఒళ్ళు మొత్తం చల్లబడింది. అతని నోటిలో నుండి, చెవుల్లో నుండి రక్తం రావటం మొదలైంది. కింద పడి గట్టిగా ఒక్కసారిగా దేవేంద్రనాథ్ అంటూ కేకలు వేయటంతో మూలన కూర్చున్న దేవేంద్రనాథ్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దీక్షిత్, దీక్షిత్ ఏమైంది నీకు? నువ్వు ఇక్కడే ఉన్నావా? ఎవరో నన్ను పిలుస్తున్నారు
నాకు చాలా భయంగా ఉంది. ఎప్పుడైతే దీక్షిత్ ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడో పుట్టుకతో వచ్చిన సమస్య క్షణాల్లో పోవటం దీక్షిత్ గమనించాడు. ఇక దీక్షిత్ మాట్లాడగలడు, వినగలడు. జరిగిన ఈ సంఘటనను చూసి దీక్షిత్ ఆ పుస్తకాన్ని దేవేందర్ కూడా పట్టించాలనుకున్నాడు. వెంటనే దీక్షిత్ బయటకు వచ్చి దేవేంద్రనాథ్ చేయి పట్టుకొని ఆ గదిలోకి తీసుకెళ్ళాడు. ఆ పుస్తకాన్ని తను పట్టుకోకుండా దేవేంద్రనాథ్ పట్టుకునేలా తన 2 చేతుల్ని ఆ పుస్తకం దగ్గరికి తీసుకెళ్ళాడు. వెంటనే దీక్షిత్ పక్కకి వచ్చేశాడు. దేవేంద్రనాథ్ ఆ పుస్తకాన్ని పట్టుకున్న ఎలాంటి స్పందన కూడా దేవేంద్రనాథ్లో కనిపించలేదు. అదేంటి, నాకు జరిగినట్టు ఇతనికి ఎందుకు జరగలేదు అనుకున్నాడు. ఎప్పుడైతే ఆ పుస్తకాన్ని కింద పడేశాడో దానికున్న శక్తులు పోయాయి. ఆ విషయం దీక్షిత్కి తెలియదు. ఆ పుస్తకాన్ని పట్టుకోవటం వల్లే నేను మాట్లాడుతున్నాను, వినగలుగుతున్నానంటూ దేవేంద్రనాథ్కి చెప్పాడు. మళ్ళీ ఆ పుస్తకానికి శక్తులు రావాలంటే ఏం చేయాలి అని దీక్షిత్ని అడిగాడు. ఏం చేయాలో నాకు తెలియదంటూ దీక్షిత్ చెప్పాడు. అయినా అసలు ఈ పుస్తకం మన ఇంట్లో ఎందుకుంది? నాకు తెలిసి ఈ పుస్తకంలో చాలా దుష్టశక్తులు ఉన్నాయి అనుకుంటాను. ఈ పుస్తకం వెనకాలే ఒక గుర్తయితే ఉంది. అది ఏమిటో అర్థం కావటం లేదు, కానీ దాన్ని ఎక్కడో చూశానంటూ దీక్షిత్ దేవేందర్కి చెప్పాడు. చాలాసేపటి తర్వాత గుర్తుకొచ్చింది. ఆ గుర్తు చనిపోయిన అమ్మా నాన్నల చేతి మీద ఉందని వెంటనే పరిగెత్తుకుంటూ వాళ్ళ చేతుల మీద చూశాడు. అచ్చుగుద్దినట్టు ఒకేలా ఉన్నాయి. అయితే ఈ పుస్తకానికి వీళ్ళకి ఏదో సంబంధం ఉంది. వెంటనే దాన్ని కనిపెట్టాలంటూ ఆ రూమ్లోకి వెళ్ళి మొత్తం వెతుకుతుండగా ఒక సంచి అయితే కనబడింది. అందులో ఒక పుస్తకం, ఒక పుర్రె అయితే ఉంది. దాన్ని చూడగానే దీక్షిత్కి ఏం చేయాలో అర్థం కాలేదు. దీక్షిత్కైతే వెన్నులో వణుకు పుట్టింది. ఆ పుస్తకాన్ని తెరిచి చూస్తే అందులో దుష్టశక్తిని ఎలా మన ఆధీనంలోకి తెచ్చుకోవాలో, అలాగే చేతబడి చేసే విధానం అచ్చం పూసగుచ్చినట్టుగా ఉన్నాయి. ఆ పుస్తకం చివరి పేజీలో మరొక గుర్తు కూడా ఉంది. ఆ గుర్తుని చూడగానే దీక్షిత్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఎందుకంటే దీక్షిత్ దేవేంద్రనాథ్ చేతుల మీద అదే గుర్తు ఉంది. ఇద్దరు కలిసి చేతబడి చేస్తున్నట్టు, దేవేందర్కి ఆ పిశాచాలు కళ్ళు తెప్పిస్తున్నట్టు బొమ్మలతో సహా ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇవన్నీ చూస్తుంటే దీక్షిత్కి ఒకటి అర్థమైంది. ఎప్పుడైతే మనం ఈ లోపాలతో పుట్టామో మన అమ్మా నాన్న క్షుద్ర పూజలతో మమ్మల్ని మామూలు స్థితికి మార్చటానికి చేతబడి చేసుంటారని దీక్షిత్ దేవేంద్రనాథ్కి చెప్పాడు. ఇప్పుడు ఏం చేద్దామని దేవేంద్రనాథ్ అడిగాడు. మనం చేయవలసిన పని ఒకటైతే ఉంది, అది క్షుద్ర పూజ చేసి నీ కళ్ళను తెప్పించటం అని దీక్షిత్ చెప్పాడు. వెంటనే దేవేంద్రనాథ్, అది మనకు కుదురుతుందా? ఏదైనా సమస్య వస్తే ఇద్దరికీ ప్రమాదం అవుతుందని చెప్పాడు. ఈ పుస్తకంలో ఉన్నట్టు ప్రతి పేజీని బాగా పరిశీలించి అప్పుడే దీన్ని చేద్దాం. ఏదైనా తేడా జరిగితే అమ్మా నాన్న కూడా లేరు, మనం కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామని దీక్షిత్ చెప్పాడు. ఇక వెంటనే ఆలస్యం చేయకుండా క్షుద్ర పూజను మొదలు పెడదామని దీక్షిత్ చెప్పి ఆ పుస్తకాన్ని తెరిచి మొదటి పేజీని చూశాడు. 2 శవాల మధ్య కూర్చొని ఈ పుస్తకాన్ని మధ్యలో పెట్టి దాని ముందు దేవేందర్, వెనకాలే దీక్షిత్ కూర్చొని క్షుద్ర పూజ చేయాలని ఉంది. ఒక్కసారిగా దీక్షిత్ అయితే శరీరం మొత్తం చెమటలు పట్టాయి. ఎందుకంటే ఇలా ముందే జరుగుతుందని ఊహించి ఈ పుస్తకాన్ని జాగ్రత్తగా మా కోసం దాచిపెట్టారని దీక్షిత్ అనుకున్నాడు. చనిపోయిన 2 శవాలు అంటే దీక్షిత్ అమ్మా నాన్న. వెంటనే దీక్షిత్ అందులో ఉన్నట్టుగానే సిద్ధం చేసి దేవేంద్రనాథ్ని ముందు కూర్చోబెట్టి వెనకాలే దీక్షిత్ కూర్చున్నాడు. ఒక్కసారిగా బయట నక్కల ఊలలు వేయటం వినిపించాయి. ఇద్దరు కదలకుండా భయపడకుండా అలాగే కూర్చున్నారు. ఉరుములు మెరుపులతో కూడిన భయంకరమైన వర్షం మొదలైంది. ప్రతి పేజీని జాగ్రత్తగా చూసి క్షుద్ర పూజ చేస్తూ ఉండగా ఒక్కసారిగా దేవేందర్ కళ్ళలో నుండి రక్తం వచ్చింది. ఆ పుస్తకం మొత్తం రక్తంతో తడిచిపోయింది. దేవేందర్ అయితే కింద పడిపోయాడు. దీక్షిత్కి ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఉన్నాడు. దేవేందర్కి కొద్దిసేపటి తర్వాత శరీరంలో ఎలాంటి చలనం కలగలేదు. శ్వాస కూడా ఆగిపోయింది. దీక్షిత్కి కాళ్ళు చేతులు వణకటం మొదలయ్యాయి. దేవేందర్ చనిపోయాడనుకుని దీక్షిత్ ఇంట్లో నుండి బయటకు వస్తుండగా గుమ్మం ఎదురుగా ఎవరో నుంచున్నట్టు అనిపించింది. ఒక్కసారిగా ఆకారం
దీక్షిత్ మీదకు దూకినట్టు అనిపించేసరికి వెనక్కి పడ్డాడు. అంతే, ఇల్లు మొత్తం భయంకరమైన శబ్దాలతో గోడలు మొత్తం బీటలు మారి దీక్షిత్ మీద పక్కనే ఉన్న గోడ కూలిపోయింది. క్షణంలో ఇల్లు మొత్తం ధ్వంసమైంది. చివరికి అందరూ కూడా ఆ ఇంట్లోనే సమాధి అయ్యారు. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ టైం ఇలాంటి మరిన్ని హర్రర్ స్టోరీతో మళ్ళీ ముందుకు వస్తాను. టేక్ కేర్. బై ఫ్రెండ్స్.